ప్రైజ్ దలాడండి. అందరికి వందనాలు ప్రభు పేరట. డిఎల్ మోడీ ఒక కుటుంబాన్ని దర్శించి ఒక సినీ యాక్టర్ని ప్రభువులో నడిపించాలనుకున్నప్పుడు, అమ్మ నీ తలాంతులను నీకు ఇచ్చిన మరి టాలెంట్లన్నిటినీ దేవుడి కోసం వాడడం శ్రేష్టమని చెప్పినప్పుడు ఆ స్త్రీ మరి దేవజనులను కూర్చోబెట్టి కాఫీ ఇస్తున్న ఆ సమయంలో మరి తను చెప్పిన విషయము, నేను కొంత సమయం అయిపోయినాక, నా జీవిత ప్రయాణము ముందుకు వెళ్ళినాక, నా బలము తగ్గిపోయినాక, అవకాశాలు తగ్గిపోయినాక ప్రభులోకి వస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు డిఎల్ మోడీ గారు కాఫీని ఆ స్త్రీకి ఇవ్వడం జరుగుతుందా? ఇచ్చినప్పుడు ఆ స్త్రీ నన్ను అవమానపరుస్తావా అని కోపంతో ఉన్నప్పుడు మరి ఆ దైవజనులు నిమ్మలపరిచి, అమ్మ నీవు ఈ కాఫీ తాగడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, ఈ లోక పాప మాలిన్యం అంటినాక ఎప్పుడో నువ్వు ప్రభులోకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే మాలిన్యమైన నీ జీవితాన్ని దేవుడు ఎలా అంగీకరిస్తాడని కాఫీ ఉపమానం ద్వారా ఆ స్త్రీకి చెప్పడం జరిగింది. మనం కూడా మన జీవితంలో ప్రభుని తెలుసుకున్నప్పుడు జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడం ఎంతో శ్రేష్టకరం. శ్రేష్టమైన మనం అర్పణను దేవుడికి అర్పించడమే. మరి కయ్యూను ఏబేలు జీవితంలో చూసుకుంటే ఒకరు శ్రేష్టమైన అర్పణను అర్పించారు, ఇంకొకరు దేవుడికి ఇష్టమైన అర్పణను అర్పించారు. మనం శ్రేష్టమైన అర్పణ అర్పించే విధంగా ఉండాలి దేవుడి బిడ్డారా. ఆమేన్.